ఇలా ఉండగానే మీకు ఆటోమేటిక్గా టెన్షను, ఇరిటేషను, భయాందోళనలు ఉండవు. ఎలా ఉంది అంటే సైలెన్స్గా, ప్రశాంతంగా, హాయిగా, తృప్తిగా ఉన్నది అన్నారు. ఈ తృప్తి మీకు దేనివల్ల వచ్చింది అనేది ప్రశ్న లేదుగా. అంటే ఆనందమే మీ స్వరూపం. మీ స్వరూపం ఆనందం అయినప్పుడు, ఆనందమే మీ స్వరూపం ఉన్నప్పుడు, ఇలాగే కళ్ళు మూసినా తెరిచినప్పుడు సైలెంట్ ఉందిగా. సైలెన్స్ ఉన్నది, అదే ఉనికి. సైలెన్స్ ఉన్నది అనుభూతి. సైలెన్స్ ఏంటి? తృప్తితో ఉంది, స్వేచ్ఛగా ఉంది. ఈ ఆనందమే పేర్లు పెట్టారు. ఆత్మ ఆనందం, బ్రహ్మ ఆనందం, జీవానందం, పరమాత్మ ఆనందం, వస్తువు ఆనందం అనే పేర్లు పెట్టి ఆ పేరుతో కూడా దేహంతో కూడా అనుబంధాలు పెంచుకొని వాటిని మర్ర జ్ఞాపకం చేసుకోవటం చేస్తూనే వస్తాయి. జీవితం అంటే ఏంటి? నీ జీవితం ఏంటంటే ఇన్నాళ్ళు అయిపోయిన మా అబ్బాయిల వాళ్ళకి పెళ్లి చేస్తాను, అన్నీ బాగున్నాయి, నాకే ఇంకా ఆశ పోవట్లేదు, ఇంకా సంపాదించాలి, ఆఖరాడి పెళ్లి చేయలేదు, కూతురు సరిగ్గా లేరు, ఈ విధంగా ఏదో కారణాలు మీరు చూసారు. ఇక్కడ ఎరుకని గుర్తించడానికి ఎరుక ఏమైనా పెద్ద ఉందకమా? తెలివిని తెలుసుకోవటానికి శరీరం ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అన్ని పనులు చేస్తున్నా కూడా ఆ గమనించచ్చుగా. ఇది గమనిస్తున్నాడు అంటే గమనించామని గమనిస్తూ, గుర్తించామని గుర్తిస్తూ మీరే కనుక మీరుగానే సహజ ఆనందంతో ఉన్నారు. అట్లా ఉండటం చేతనే సాక్షాత్కారం అయింది. స్వయం సాక్షాత్కారం, స్వయం దర్శనం, స్వయం ప్రత్యక్ష అనుభవం. ఏది? ఎరుకే. ఎరుక లేకుండా ఏది లేదే. ఉన్నదన్నా లేదన్నా అంటానికి ఎరుక ఉండాలిగా. ఎరుకుతే ఎరుకను గుర్తించండి, గమనించేవాడిని గమనించండి, అటువంటి జరిగిపోతుంది. ఆనందంతో ఉంటూ వ్యవహార జ్ఞానాల్లో ఎప్పుడు ఏ విధంగా ఆ విధంగా ఆల్రెడీ జరిగిపోతుంది. నువ్వు అనుకుంటే రాదు, అనుకోకపోతే రాకుండా ఉండదు. కొంతమంది దేవుడు వల్ల అయిందంటారు, సృష్టికర్త అంటారు, నాస్తికులు అంటే ఎవరు ఏ కారణాలు చెప్పినప్పటికీ కూడా విశ్వాసమే. పోనీ మీరు విశ్వసించారు, మీ శరీరం అనుభవం ఉందిగా. అనుభవంలో ఉన్న శరీరం కొద్ది కాలంలోనే ఏ క్షణంలోనే బూడిదైపోతుంది అందరూ తెలుసు కదా. అంటే అనుభవంలో ఉన్న శరీరాన్ని నమ్మద్దు. నేను అన్నట్లా, నేను నమ్మను శరీరాన్ని అంటూనే నువ్వు అనుభవిస్తున్నావుగా. శరీరం ఇంకా ఎక్కువ కాలం ఉండాలని, శరీరం ఉన్నప్పుడు ఏమవుతుంది? అనుబంధాలు అవన్నీ వస్తాయి. వీటన్నిటిని తలచిన ఎక్కువ అవుతుందిగా. వీటి తలంపులు ఆపమని నేను చెప్పట్లా. భయాన్ని గమనించండి, శరీరాన్ని గుర్తించండి. అంతా తానేగా. తాను స్వయం బోధతో, స్వయం సూచనతో, స్వయం అవగాహన అంటే నేను ఉన్నాను శబ్దంతో, చలనంతో గుర్తించే లక్ష్యంతో హాయిగా, మౌనంగా, పరిపూర్ణంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉన్నాను అన్న అనుభూతి ఉన్నది. అట్లా ఉందని తెలుసుకోవటం సాక్షాత్కారం. అలా ఉంటే వ్యవహార జ్ఞానంలో ఎప్పుడు ఏది కావాలని మీరు అనుకోపోయినా జరిగేది ఆపలేదు. కాబట్టి వాళ్ళ విశ్వాసాలను బట్టి దేవుడు ఉన్నాడని, లేడని, ప్రభుత్వాన్ని ఇవన్నీ రకరకాల కారణాలు ఎవరు ఏం చెప్పినప్పటికీ ఎవరికి వారే స్వయం ఆనందంగా, స్వయం ప్రబోధ సూచన అవగాహనతోనే ఈ నిర్గుణ చైతన్య గురువుగా కాకుండా మానవుని గుర్తించి గమనించడానికి మానవ శరీరమే చాలు. మానవ శరీరం ఎలాగుంది? నేనుగా ఉంది. ఫస్ట్ నేను లేకుండా శరీరం లేదుగా. శరీరం నేను అందుగా. కాబట్టి నేను ఎలా ఉంది? గమనించుట, గుర్తించుట, తెలుసుకుంటా, అనుకుంటా, సేవిస్తూ సహజంగా ఉంది అని నీకు నీవే స్వయంగా, స్వయం లక్షణంతో, స్వయం స్వభావాన్ని గుర్తించి గమనిస్తే, అంటే ఎరుగుతే గుర్తించు, గమనించవచ్చు గమనించు. లేదంటే శరీరాన్ని గమనించేవాడిని శరీరాన్ని